వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను మీకోసం ఇంకో కర్రీ తీసుకొచ్చానండి. ఈ కర్రీ మునక్కాయ పాలు పోసి వండుతారు కదా, అది మునక్కాయ పాలకూర. ఇదేంటంటే పాలకూర అంటే మళ్ళీ పాలాకు అనుకునేరు కాదు, పాలు పోసి వండడం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా చేస్తాను. అందులో ఇది మునక్కాయలు వచ్చే సీజన్ కదా, ఎక్కడ చూసినా మునక్కాయలు అమ్ముతున్నారు. చెట్లకి ఎక్కడ చూసినా మునక్కాయలు ఉంటున్నాయి కదా, అందుకని నేను కూడా ఈరోజు మీకోసం మునక్కాయ పాలు పోసి వండుతున్నాను. స్టార్ట్ చేద్దాము మరి కర్రీ. మనం లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయి పెట్టుకోవాలి, దబరా గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే మూతలు పనిచేయని కుక్కర్లు ఉంటాయి కదా, వాటిని కూడా పడేయకుండా ఇలా యూస్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అనుకుంటారేమో వీళ్ళ దగ్గర దబర్లు లేవేమో, బాండీలు లేవేమో అని. వీటిల్లో అయితే ఇది కొంచెం దిట్టంగా ఉంటాయి కదా, అందుకని వీటిల్లోనే చేస్తాను. నాకు ఇష్టం కూడా ఇలా చేయాలంటే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇష్టం ఉన్న వాళ్ళు పట్టా లవంగా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయట్లేదు. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందని నేను మ్యాక్సిమము కొంచెం గ్యాస్కి రిలేటెడ్ ఐటమ్స్ వాడిని, మిర్చి కానీ పట్టా లవంగా కానీ ఇలాంటివి. కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు వేద్దాము. ఆవాలు వేసేసాం కదండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాము. ఎర్రగడ్డలు చెప్పాను కదా, మా ఊర్లో ఆనియన్స్ని ఎర్రగడ్డలు అంటారని. ఉల్లిపాయలు వేస్తున్నాను, అదే ఆనియన్స్ వేస్తున్నాను అన్నమాట. ఇలా ఇన్ని భాషల్లో చెప్పలేకనే ఆనియన్స్ అని చెప్తుంటాను నేను. ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా, మరీ బ్రౌన్గా కాకుండా కొంచెం ఆనియన్స్ ఆయిల్లో మెత్తబడేదాకా మనం వేయించుకుందాము. చూసారు కదా, కొంచెం మెత్తబడ్డాయి కదా, కలర్ మారాయి కదా ఆనియన్స్ ఆయిల్లో. ఇప్పుడు మనం టమాటాలు వేద్దాము. టమాటాలు కూడా వేసాం కదా, ఇది కూడా కొంచెం లైట్గా ఇందాక ఆనియన్స్ లాగా ఇవి కూడా కొంచెం ఆయిల్లో కొంచెం మర్జేటట్టుగా కొంచెం వేపుకుందాం ఒక 5 మినిట్స్. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెమే వేసుకుందామండి, ఎక్కువ వద్దు. చూసారు కదా, నేను ఒక్క 1/2 స్పూనే వేస్తున్నాను. టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను. మునక్కాయలను బట్టి వేసుకోవచ్చు, మీరు ఎక్కువ వేయద్దు. చికెన్లో మటన్లో వేసినట్టయితే వేయద్దు మీరు, టేస్ట్ మారిపోతుంది. మనకి నాన్ వెజ్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఇక్కడ వేసుకోవాలంటే వేసుకోవాలంతేను. చూసారు కదా, అల్లం పేస్ట్ వేయంగానే ఆ స్మెల్లే మారిపోతుంది కదండి, చాలా బాగుంటుంది స్మెల్. ఏదో ఒక మసాలా కర్రీ చేసుకుంటున్న స్మెల్ అయితే అప్పటికప్పుడే వచ్చేస్తుంది. వీళ్ళు ఎంతమందికి ఇట్లా ఈ ఫ్లేవర్ ఇష్టం, ఈ వాయిస్ స్మెల్ ఇష్టం చెప్పండి. నాకైతే డిఫరెంట్గా తినాలంటే చాలా ఇష్టం. అది కూడా నేను చేసుకొని తినాలంటే ఇంకా ఇష్టము. నేను చేసుకుంటానే కానీ తినలేనండి. చాలామందికి ఉంటుంది కదా ఇది ఫోబియా, అంటే మనం చేసుకుంటాం కానీ మనం తినలేము. అవతల వాళ్ళు తింటే మనకు కడుపు నిండిపోద్ది అంటారు కదా, ఆ టైప్లో. నా కూరలు నేను చేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు బాగుందంటే అబ్బా తృప్తే వేరుగా ఉంటుంది నాకైతే. అలా నాకు ఏదైనా చేసుకుంటే తినాలనిపిదు అంటే తినడానికి అప్పటికి మనసుకు రాదు, బట్ బాగా చేస్తాను అని అంటారు. నాకు కొత్త ఐటమ్స్ చేయాలంటే చాలా ఇష్టం అండి. నేను ఇంకా మీకు కొత్త ఐటమ్స్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్ కర్రీసే చూపిస్తున్నాను. ప్రజెంట్ కొంచెం హెల్త్ బాగాలేదు నాకు, అందుకని చేయలేకపోతున్నాను. ఇక్కడ నేను చాలా రెసిపీస్ చూపిస్తాను. మునక్కాయ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నాం. అన్నం పెట్టున్నానండి, కుక్కర్ కూత వేస్తుంది. నేనున్నాను పక్కన, నా సంగతి చెప్పలేదు అంటుంది. అన్నం కుక్కర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మునక్కాయల్ని బాగా కలుపుకుందాము. ఇట్లా
ఇట్లా బాగా కలుపుకొని 2 నిమిషాలు మనం అట్లానే వదిలేద్దాము. ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఇట్లా బాగా ఆయిల్లో ఒక 2 నిమిషాలు వదిలేసాం కదా ఉప్పు కారం ముక్కలకు పట్టేట్టు. ఇప్పుడు కొంచెం వాటర్, మునక్కాయలు మునిగే వరకు వాటర్ పోద్దాం. సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకుందామండి. మునక్కాయలు ఉడుకుతాయి. కొంచెం తొందరగా మూత పెడితే మునక్కాయలు ఉడికినాక మీకు చూపిస్తాను. 5 మినిట్స్. ఇప్పుడు మనం తీసి చూద్దామండి. ఒక 5 మినిట్స్ అయితే అయింది. మునక్కాయ ఉడికిందో లేదు చూస్తాను. ఉడికిందండి మునక్కాయ. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం నేను ధనియాల పొడి వేస్తున్నాను. అది కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి, చేదు ఎక్కువ రాకుండా. కొంచెం బాగా వేపుకుందాం, మళ్ళీ కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 2 నిమిషాలు వదిలేద్దాం ఇట్లానే. ఇప్పుడు చూడండి, తిక్కగా లేదు, చిక్కగా లేదు, పల్చగా లేదు, మీడియంలో ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం పాలు పోసుకుందాము. పాలు కూడా కాచిన పాలు ఉండాలి, వేడిగా ఉండకూడదు. చల్లారినా పర్వాలేదు, లైట్గా గోరువెచ్చగా పర్వాలేదు, కానీ కాచిన పాలు అయి ఉండాలి. నేనైతే ఒకటి చిన్న టీ గ్లాస్ పాలు పోస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాలు వదిలేద్దాము, హైలో పెడదాము. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఆపేసుకోవడమే. ఇక ఆపేసుకున్నాక ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూడండి, అంతే. చూసారా, మునక్కాయ పాలు పోసి ఉండడం ఎంత ఈజీనో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. థ్యాంక్ యూ.